చాలామంది సినిమా రంగాల్లో గానీ, వ్యాపార రంగాల్లో చాలా డబ్బు సంపాదించి, పేరు సంపాదించి, పలుకుబడి సంపాదించి రాజకీయాల్లోకొచ్చి సక్సెస్ అవుతున్నారు. కానీ సివిల్ సర్వీసెస్ చాలామంది బ్యూరోక్రాట్స్ చాలామంది ఏండ్ల పాటు ప్రజలకు సేవ చేసి నిజాయితీగా మంచి పేరు సంపాదించుకొని వాళ్ళు మాత్రం రాజకీయాలకు వస్తే వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు. అందులో జయప్రకాష్ నారాయణ గారైనా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారైనా, జేడి లక్ష్మీనారాయణ గారైనా ఇలా చాలామంది ఉన్నారు. అసలు ఎందుకు బ్యూరోక్రాట్స్ని ప్రజలు నమ్మలేకపోతున్నారు? ఎందుకంటే రూల్స్ ఆఫ్ ది గేమ్ మారిపోయాయి. ఓకే. పాలిటిక్స్ రూల్స్ మారిపోయాయి. ఓకే. పాలిటిక్స్లో ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ప్రజలను కులాలుగాను మతాలుగాను రెచ్చగొట్టడం, డబ్బు ప్రభావం చూపించడం, ఉచితాలు హామీలు ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తూ పార్టీలుగా వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు ఏంటంటే పార్టీలకు ఓట్లు వేస్తున్నారు, క్యాండిడేట్లకు ఓట్లు వేయట్లా. ఈసారి ఈ పార్టీ వస్తుందంటే ఆ పార్టీ ఎవరు నిలబెట్టినా కూడా వాడికి వేసేస్తున్నారు ఓట్లు. ఆ వ్యక్తి ఏంటి, వాళ్ళ చరిత్ర ఏంటి, నేర చరిత్ర ఉన్నవాళ్ళు సుమారుగా 39% ఉన్నారు మన పార్లమెంట్లో. అవును. ఆంధ్రప్రదేశ్ ఈ అసెంబ్లీలో చూసుకుంటే దాని శాతం ఇంకా ఎక్కువే. కానీ ప్రజలు చూడండి ఏం చేస్తున్నారు, ఫైనల్గా పార్టీలకు ఓట్లు వేస్తున్నారు. అందుకనే ఏమైందంటే ఇండిపెండెంట్స్గా అందరూ నిలబడాలన్నది ఒక కాన్సెప్ట్. వ్యక్తులను చూసేయండి, పార్టీల వైజ్గా ఎలక్షన్స్ ఉండకూడదు అన్నది మేమంటాం. ఆర్ పార్టీల వైజ్గా నిలబడినప్పుడు ఆ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో అన్ని సీట్లు కేటాయించాలి. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది, పార్టీకి కొన్ని ఓట్లు వస్తున్నాయి కానీ సీట్లు రావట్లా. పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ చూసుకుంటే బాగానే ఉంటుంది, కానీ సీట్లు రావట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో చూసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ఐ థింక్ 2%, 2%. కానీ సీట్లలో ఎంత మార్పు వచ్చింది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా కూడా ప్రతిపక్షానికి 39.5 ఓట్లు వచ్చాయి, కానీ వాళ్ళకి ఫైనల్గా 11 సీట్లే వచ్చాయి. కాబట్టి అలా కాకుండా రిప్రజెంటేషన్, ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తే అన్ని సీట్లు కేటాయించండి. అప్పుడు అన్ని పార్టీలు ఉంటాయి అసెంబ్లీలో, అప్పుడు ప్రజల యొక్క విషయాలు చర్చిస్తాయి. ఇప్పుడేంటి, ఒకే పార్టీకి అప్పుడు 151, ఇప్పుడు 164, ఆ విధంగా రావడం వల్ల మేము ఏం చేసినా కూడా చెల్లుతుందన్న ధోరణి వచ్చి ప్రజా సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు. సో ఆ విధంగా ఎలక్టోరల్ రిఫార్మ్స్ అన్నవి కావాల్సిన అవసరం చాలా ఉంది. ఆ తరువాత ప్రజలు కూడా గ్రహించాలి, ఫైనల్గా ప్రజలే పాలకులు, అది ప్రజలు మర్చిపోతున్నారు. మనం ఎవరినైతే అనుకుంటామో వాళ్లకు మనం బానిసలుగా తయారైపోతున్నాం. యాక్చువల్గా మనం మాస్టర్స్, వాళ్లను మనం పనివాళ్ళుగా ట్రీట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి పనులు చేయించుకోవాలి ఖచ్చితంగా. అలా కాకుండా ఇప్పుడు ఏమైంది, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అయిపోయిన తర్వాత వాళ్ళని కలవడం కూడా కష్టం అయిపోతుంది. అప్పుడు అంటారు మేము ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నామంటారు. కాబట్టి ప్రజలు కూడా ప్రభుత్వంలో మన భాగస్వామ్యం ఉందని ఎప్పుడైతే వాళ్ళు గమనిస్తారో, మనం సరి అయిన వ్యక్తులను అక్కడ ఎన్నుకోవాలన్న మార్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరన్నట్టు ఈ విధంగా సివిల్ సర్వీసెస్ నుంచి వచ్చేవాళ్ళు కూడా, సివిల్ సర్వీసెస్ కూడా చాలామంది అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్. కానీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డైనమిక్స్ టోటల్గా వేరుగా ఉంటుంది ఈ మధ్యలో. ఎందుకంటే భారతదేశంలో చూస్తే ఏడీఆర్ అనే సంస్థ డబ్బుల ప్రభావం అత్యధికంగా ఉన్నది ఈ తెలుగు రాష్ట్రాల్లో, కుల ప్రభావం అత్యధికంగా ఉన్నది తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి మేమంతా కూడా రూల్స్ ఆఫ్ ది గేమ్ ఆడడానికి సిద్ధంగా ఉంటే మీరు గేమ్స్ రూల్సే చేంజ్ చేస్తే ఎలాగా? మేమంతా క్రికెట్ ప్లేయర్స్గా మేము దిగుతుంటే మీరు అక్కడ ఫుట్బాల్ ఆడితే ఎలాగా? కాబట్టి ఈ మిస్ మ్యాచ్ వల్ల ఇదవుతుంది. కానీ ప్రజలను ఎప్పుడూ కూడా చైతన్యవంతులుగా చేసే ప్రయత్నాలు మేము చేస్తున్నాం. మేబీ ఎన్నికల్లో గెలవకపోవచ్చు, కానీ ప్రజల అభిప్రాయాలను, ప్రజల యొక్క మేధోమదనానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది పాలిటిక్స్ అని మేము అనుకుంటాం. సో మీలాగే సివిల్ సర్వెంట్గా పనిచేసి ఐఆర్ఎస్గా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు రాజకీయాలకు వచ్చి ఏదో మంచి చేస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని ఈ మధ్య జైలుకి వెళ్ళడం జరిగింది. అసలు ఒక సివిల్ సర్వెంట్గా ఉండి ఒక నిజాయితీ అధికారిగా పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు రాజకీయాలకు రాగానే, పదవి రాగానే మారిపోతారా? అంటే ఏమవుతుందంటే ఈ రాజకీయాల ప్రెషర్ ఎలా ఉంటుందని చూడాలి. పార్టీ నడపాలి, పార్టీకి ఫండ్స్ కావాలి, ఆ తర్వాత ఇవన్నీ కూడా వచ్చాయి. యాక్చువల్గా ఆ లిక్కర్ స్కామ్లో ఫైనల్గా ఏం జరిగిందన్నది కోర్టులు నిర్ణయిస్తాయి. కానీ వారైతే ఆ కేసులో జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అందులో ఆ విధంగా వారిని అరెస్ట్ చేయడము, పంపించడము ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఏమవుతుందంటే అల్టిమేట్గా అదే అంటున్నాను, రూల్స్ ఆఫ్ పొలిటిక్స్ చేంజ్ చేయాలి, రూల్స్ ఆఫ్ ఎలక్షన్స్ మారాలి. ఆ విధంగా మన ఎన్నికల సంస్కరణలు వస్తే తప్ప ఏమవుతుందంటే డబ్బు ప్రాధాన్యంగా జరిగే రాజకీయాల వల్ల ఏమవుతుందంటే ఫైనల్గా ఆ గేమ్లో నేను ఉండాలంటే నేను కూడా అందులో అవి చేయాలేమో అన్న ఒక భయం కూడా సృష్టించడం జరుగుతుంది. సో అటువంటి వాటిల్లో ఇటువంటి వాళ్ళు ఆ విధమైన మార్గం అవలంబించే అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల డబ్బులు ఖర్చు అవ్వకుండా ఎలా చేయాలి అన్నది కూడా మనం చూడాల్సిన అంశం. అందుకనే ఈ ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ పెడితే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తే అన్ని సీట్లు, తర్వాత అదర్వైజ్ పార్టీ లేకుండా వ్యక్తిగతంగా ఓటు వేయడము,
ఇలాంటివి కొన్ని సంస్కరణలు కనుక మనం తీసుకురాగలిగితే, లేకుంటే కేవలం 2 సార్లే ఎమ్మెల్యేలు 2 సార్లు ఎంపీలుగా మాత్రమే నిలబడేదానికి అవకాశం ఉంటుంది. కొత్త వాళ్ళు రావాలి కదా, అవును. లేకుంటే 6 సార్లు 7 సార్లు 8 సార్లు వాళ్ళే, తర్వాత లేకుంటే వాళ్ళ పరివారం కుటుంబం, ఈ విధంగానే జరుగుతుంది. అంటే రాజకీయాలు అన్నవి కేవలం కొన్ని కుటుంబాలకు మాత్రమే పరిమితం అన్న ధోరణిస్తే మరి యువతరం ఎప్పుడొస్తుంది రాజకీయాల్లో మార్పులు ఎప్పుడొస్తాయి, ఇవన్నీ కూడా ఆలోచించాలి. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం కోర్టుల ద్వారా, ఎలక్షన్ కమిషన్ కూడా ఇందులో మార్పులు తీసుకురావాలి. ఇంత పెద్ద పెట్టున ధనం ఖర్చు అవుతుంటే మనం దాన్ని ఎలా తగ్గించాలి అన్నది కూడా ఆలోచించాలి. ఎలక్షన్ కమిషన్ కేవలం ఒక ఎలక్షన్ కండక్ట్ చేయడం వాళ్ళ పని కాదు. ఈ ఎలక్షన్ల వల్ల ప్రజల యొక్క బాగోగులు జరుగుతాయి, ప్రజా సంక్షేమం పెరుగుతుంది, ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. ఇది కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఉన్న బాధ్యత. కాబట్టి మార్పులు చేయాలి ఎలక్షన్లో. శేషన్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా మార్పులు తెచ్చారు ఆయన. సో ఆ విధంగా ప్రతి ఎలక్షన్ కమిషన్ కూడా ఆ విధంగా ఆలోచిస్తూ ఈ ఎన్నికలు జరిగే లూప్ హోల్స్ జరుగుతున్నవి, ఎక్కడో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఎక్స్ట్రా ఓటర్లను తెచ్చి రిజిస్టర్ చేస్తాం. కాబట్టి ఓటర్ ఐడెంటిటీ కార్డుకి మన ఆధార్కి అనుసంధానం చేయాలి. సో ఇలాంటివి చేసి ఒకే రోజు ఎందుకు ఓటింగ్ జరగాలి, 2 రోజులు ఓటింగ్ పెట్టండి, ఏమవుతుంది. లేకుంటే సాయంత్రం 5 తర్వాత ఎంత రష్లు ఉంటాయి చూడండి. ఆ రష్లో ఎవరు వెళ్తున్నారు, ఎవరు ఓటు చేస్తున్నారు కదా, ముందరగా ముగించేయాలన్నది ప్రాధాన్యం ఉన్నప్పుడు ఆ లాస్ట్ 5-6 అవర్లో జరిగే ఎన్నికలు కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి అవుట్కమ్. సో ఇలాంటి వాటిలలో ఏ విధంగా మనం మార్పులు తీసుకురావచ్చు అన్నది, ఓటు వేయని వాళ్ళకి శిక్షలు విధించేటట్టు, ఓటు వేయని వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ 10% ఉంటే 30% అయ్యేటట్టు, ఇలాంటివి రాకుండా చేయడం, ఇలాంటివన్నీ చేయగలగాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించడం ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత. దాంట్లో ఎలక్షన్ ప్రక్రియ అన్నది చాలా ముఖ్యం. సో ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విధంగా మార్పులు తీసుకురాగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ఏమీ లేనివారు కూడా నేను నిలబడి గెలవగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చిన రోజున అది నిజమైన ఎలక్షన్ ప్రాసెస్. ఎలాగైతే మహాత్మా గాంధీ గారు అన్నారు, ఒక మహిళ రాత్రి 12 గంటలకు నిర్భయంగా సమాజంలో తిరగగలుగుతుందో అప్పుడు భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చింది. ఒక సర్వసాధారణ వ్యక్తి నేను ఎలక్షన్లో నిలబడి గెలవగలను అన్న కాన్ఫిడెన్స్ ఓటర్లలో రాగలిగితే అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం, నిజమైన ఎలక్షన్ సిస్టమ్ అని నేను అంటాను. ఆ దిశగా ఎలక్షన్ కమిషన్ పనిచేయాలి మరి.